ప్రభునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆర్నోన్ సంఘం వాళ్ళు నిర్వహిస్తున్న ప్రతిష్ఠిత నివేదిక కార్యక్రమానికి మిమ్మల్ని మరొకసారి ఆహ్వానిస్తున్నాం. నిన్నటి దినమున ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేస్తున్నామనే అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 40 రోజులు పెద్ద ఇంపార్టెంట్ కాదు, 40 రోజులే చేయాలని కూడా రూల్ ఏమి లేదని చెప్పుకుంటూ ఇక్కడ ఈరోజు మనము ఒక సహోదరి 3 రోజులే ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన మనం ఈరోజు విందాం. ఎస్తేరు చేసిన ఆ ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి చరిత్రలోకి వెళ్తే ఎస్తేరు గారు మరి 3 రోజుల ప్రార్థన ఎందుకు చేశారు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము 3వ వచనం చూద్దాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానం నుండి వచ్చనో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి. రాజుగారు అహష్వరష రాజుగారు ఆయన యూదుల పట్ల యూదులకు వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారము యూదులందరినీ సమూల నాశనం చేయడం కోసం ప్లాన్ చేశాడు. ఈ సంగతి తెలుసుకున్న యూదులందరూ కూడా ఎటువంటి ప్రార్థనలు చేశారో మనం 3వ వచనం చూస్తాం. అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖముతోనూ ఏడ్పుతోనూ రోదనముతోనూ మునిగిన వారైరి. వాళ్ళ అంతరంగములు వాళ్ళ భావాలు ఎలా ఉన్నాయంటే అప్పుడు అసలే వాళ్ళు బానిసలుగా కొనిపోబడ్డారు. ఈ రాజ్యంకు వచ్చిన తర్వాత ఈ రాజ్యపు రాజుగారు వాళ్ళ పట్ల క్రూరంగా ప్రవర్తించి వాళ్ళందరినీ సమూలం నాశనం చేస్తారని, వంశాన్ని మొత్తాన్ని చంపేస్తారని ఒక ఆజ్ఞ, ఒక శాసనం పుట్టించినప్పుడు అది తెలుసుకున్న యూదులందరూ ఎలాంటి ప్రార్థన చేశారంటే వారు మహా దుఃఖముతోనూ ఏడ్పుతోనూ రోదనముతోనూ మునిగి గోనె వేసుకొని బూడిద వేసుకొని ప్రార్థనలు చేశారు. మహా దుఃఖము రోదన చేశారు, ఏడ్పు చేశారు, ఏడ్చారు. దుఃఖము ఏడ్పు రోదనతో కలిసిన ప్రార్థన వాళ్ళు చేశారు. తర్వాత మొర్దెకై గారు ఎస్తేరు గారిని కలిసి, అమ్మ నీ భర్తతో మాట్లాడి ప్రజలకు విమోచన కలుగు చేయమంటే, నా వల్ల కాదు, నేను భయపడుతున్నాను, రాజు దగ్గరికి వెళ్ళాలంటే మొర్దెకై తిడతాడు. నువ్వు కాకపోతే దేవుడు ఎక్కువ వాడుకుంటాడు, నువ్వు జాగ్రత్త, అందుకే ఈ స్థానానికి రాబడ్డావేమో అని చెప్పినప్పుడు ఆమె అంటది, సరే నేను ప్రార్థన చేస్తాను, నేను రాజుగారి దగ్గరికి వెళ్తాను, ధైర్యం చేస్తాను, నా ప్రాణాన్ని పరంగా పెట్టాను, సరే నా జాతిని కాపాడుకుంటాను ఒక నిర్ణయం తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్తూ ఒక మాట చెప్పింది, నా కోసం మీరు 3 దినములు ఉపవాస ప్రార్థన చేయమని చెప్పింది. ఆ వచనము 16 వచనం చూద్దాం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలెట్లను, నీవు పోయి షూషను కనపడిన యూదులందరినీ సమాజ మందిరంలోకి సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తులను కూడా ఉపవాసం ఉందము. ప్రవేశించుట రాజు న్యాయ వ్యతిరేకమైనను నేను రాజునందుకు ప్రవేశించదును, నేను నశించేదను. కాబట్టి రాణిగారు ఒక ధైర్యము, ఒక సాహసము కూడిన నిర్ణయం తీసుకున్నారు. నేను నశించినా పర్లేదు, నా జాతి కోసం రాజుగారిని కలుస్తాను, ప్రార్థన చేస్తాను, నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆమె మొర్దెకైకి చెప్పింది. ఆ విధంగా యూదులందరూ కూడా 3 దినములు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత రాణిగారు రాజుగారు సన్నిధికి వెళ్ళిన వెంటనే రాజుగారు మనసు మారిపోయింది. ఆయన అన్నాడు, రాణిని ప్రేమతో ఆహ్వానించి అన్నాడు. తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే 3 దినముల ప్రార్థన రాజుగారి మనస్సు మార్చింది, ఒక పెద్ద శాసనాన్ని తారుమారు చేసింది. ప్రభు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఉపవాస ప్రార్థనలు ముఖ్యం కాదు, కానీ రోదనతోనూ దుఃఖంతోనూ మరి సమాధానకరమైన మంచి నిర్ణయాల కొరకు ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనకి నీ దుఃఖానికి ఒక పర్ఫెక్ట్ రీజన్ ఉండాలి. ఆ పద్ధతి ప్రకారం ప్రార్థన చేస్తే దేవుడు పరిస్థితులు తారుమారు చేస్తాడు. నినివే పట్టణాన్ని ఎలా దేవుడు కాపాడాడో, నశించకుండా కాపాడాడో, ఇలాగ ఇక్కడ షూషను కోటలో ఉన్న యూదులందరికీ ఆ వచ్చిన మరణ శాస్త్రాన్ని ఛేదించి ఎదిరించి దేవుడు ఆ ఒక నూతన శాస్త్రాన్ని క్రియేట్ చేశాడు. ఇది గొప్ప తార్కాణం మనం గమనించాలంటే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీకేదైనా ఆపద సంభవిస్తే, అది సంఘంలో కానీ సమాజంలో కానీ నీకు చుట్టూ ఉన్న ప్రజల వల్ల ఏదైనా ఆపద సంభవిస్తే ఉపవాసుడిని ప్రార్థన చేయి. దేవుడు ఎలాగో యూదుల్ని ఆ రోజు కాపాడాడో ఈరోజు నిన్ను నీ చుట్టూ ఉన్న వాళ్ళ శత్రువులందరూ కూడా కాపాడగలడు. ఆయన వాళ్ళ మనసు మార్చి నీకు అనుకూలంగా తీర్చిదిద్దగలడు. ఇక్కడ ప్రార్థన ముఖ్యమే కానీ 3 రోజుల 4 రోజుల 40 రోజుల కాదని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇట్టి మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి కాపాడి రక్షించును గాక. మీకును మీ కుటుంబానికి దేవుడు దీవెనలు అందించును గాక. ఆమేన్.